సలార్ 500 కోట్ల క్లబ్లోకి చేరుకుంటోంది అనేది లేటెస్ట్ వార్త. అంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపు 500 క్రోడ్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ సీజన్, పండగ సీజన్ ముగింపు. ఈరోజు క్రిస్మస్ రోజు ఉన్నాం మనం. రేపు కూడా కలుపుకుంటే అంటే ఇప్పటివరకు స్ట్రాంగ్గానే కొనసాగుతోంది ప్రతి చోట. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్లోను అలాగే హిందీ బెల్ట్లో కూడా చాలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతోంది. సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ వినిపించింది. అంటే ఎమోషనల్గా కంటెంట్ కనెక్ట్ కాలేదు, అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో ప్రశాంత్ నీల్ తడబాటుకు గురయ్యాడు అనేది చాలామంది మాట్లాడిన విషయం. అయితే ఈ లోపం కేజీఎఫ్లో కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా జనం వెడుతున్నారు. దీనికి కారణం థియేటర్కి జనాలని రప్పిస్తున్నటువంటి శక్తి ఏమిటి అనేది చూస్తే ప్రభాస్తో పాటు సినిమాలో ఉన్నటువంటి వైలెన్స్. ఈ మధ్యకాలంలో విపరీతమైన వైలెన్స్ ఉన్నటువంటి ప్రతి సినిమాని జనం ఆదరిస్తున్నారు. యానిమల్లో టూ మచ్ వైలెన్స్ ఉంది అనే విమర్శలు వినిపించినప్పటికీ ఆడ మగ అందరూ థియేటర్లకు విపరీతంగా వెళ్ళారు. దాదాపు అది 900 కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా వైలెన్స్ మితిమీరి ఉంది అనే విమర్శ కూడా ఉంది. అంటే నిజానికి కేజీఎఫ్కి ఈ సినిమాకి ఏమిటి తేడా అంటే దీనిలో కొంత డ్రామా ఉంది. యాక్షన్ పార్ట్తో పాటు ఈక్వలెంట్గా సరి సమానమైనటువంటి డ్రామా కూడా ఉంది. కాకపోతే ఆ డ్రామా పార్టు ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేసే రేంజ్లో నడవలేదు. థియేటర్ని ఎమోషనలైజ్ చేయటం అనేది జరగలేదు అనే విమర్శ చాలా బలంగా ఉంది. కేజీఎఫ్లో కూడా ఈ లోపం కనిపిస్తుంది. కానీ కేజీఎఫ్ కూడా జనం చూశారు. నిజానికి కొంత జరుగుతున్నటువంటి సినిమా నుంచి ఆడియన్స్ డీవియేట్ అయిన సందర్భం కూడా కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్లో కనిపిస్తుంది. కానీ రిపీటెడ్గా చూశారు ఆ సినిమాని. ఎందుకు చూశారు అంటే వైలెన్స్ కోసమే. ఇప్పుడు ఈ సినిమాని కూడా వైలెన్స్ అనేదే జనంలోకి కనెక్ట్ చేస్తోంది అనేది వినిపిస్తోంది. ప్రభాస్ ప్లస్ వైలెన్స్, ప్రభాస్ రేంజ్ వైలెన్స్, అలాగే కట్అవుట్. ప్రభాస్ కట్అవుటు, ఆ కత్తులు పట్టుకొని నరకటము, అలాగే గొడ్డలితో నరకటము, బాడీస్ని ఎత్తి పడేయటం, అలాగే చివరిలో ఒక డ్రగ్స్ ఇచ్చి పిచ్చివాళ్ళగా మార్చినటువంటి ఒక బ్యాచ్ని వీళ్ళ మీదకి వదులుతారు. వదిలినప్పుడు వాళ్ళని ప్రభాస్, పృథ్వీరాజ్ ఇద్దరూ కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇది కొంచెం జుగుప్సాకరమైనటువంటి పద్ధతిలో నడిచినప్పటికీ జనం కనెక్ట్ అయింది, జనం చూస్తున్నారు. సో వైలెన్స్ ఎందుకు ఇష్టపడుతున్నారు ప్రజలు? వైలెన్స్ విపరీతంగా ఉన్నటువంటి సినిమాలు ఎందుకు ఈ రేంజ్ కలెక్షన్స్ కలెక్ట్ చేయగలుగుతున్నాయి అనేది ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. అంటే వైలెన్స్కి ఎందుకు కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్ అనేది. అది పక్కన పెట్టేస్తే సలార్ అయితే మనకి దాదాపు 1000 కోట్ల క్లబ్లోకి వెడుతుంది ఈ సినిమా అనే మాట బలంగా వినిపించింది. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ 178 క్రోర్స్ అన్నారు. 178 అనేటువంటి ఫిగర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చెప్పారు. అయితే అది వాస్తవం అనుకుంటే ఆ రోజునే వినిపించిన మాట. ఇది 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోతుంది, టాక్తో సంబంధం లేకుండా. అంటే టాక్ డివైడెడ్గా ఉన్నప్పటికీ సినిమా జనంలోకి వెళ్ళిపోయింది, జనం సినిమాకి వెడుతున్నారు. ఇది వాస్తవం. గతంలో కూడా కమర్షియల్ సినిమా, బిగ్ కమర్షియల్ హిట్లకి దేనికి కూడా పాజిటివ్ రివ్యూస్ ఉండేవి కాదు. సో రివ్యూకి కలెక్షన్స్కి సంబంధం లేదు అనేది మరొకసారి ప్రూవ్ చేసింది సలార్. కమర్షియల్ సినిమా రివ్యూ బ్యాడ్గానే ఉంటుంది. బ్యాడ్ రివ్యూస్ ఉన్నటువంటి సినిమాకు కూడా కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పుడే దాన్ని కమర్షియల్ సినిమా అంటారు అనేటువంటిది ఒక గ్రామర్గా సెట్ అయిపోయినటువంటి పదం.
దీన్ని మరొకసారి ప్రూవ్ చేశాడు సలార్. కాబట్టి ప్రభాస్కి మాస్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ చాలా బిగ్ రేంజ్లో ఉంది. ఇది ఒక ఏరియా కాదు, అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ అతని సినిమా చూడటానికి ఆడియన్స్ చాలా క్యూరియస్ అయి ఉన్నారు. హిందీ బెల్ట్తో సహా, హిందీ బెల్ట్ కావచ్చు, తమిళ్, అలాగే కర్ణాటక, మిగిలిన ప్రాంతాలు, కేరళ, ఇలా ప్రతి ఏరియాలోనూ అతనికి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది అయితే సలార్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పటివరకు కంటెంట్ బాగుంది, సినిమా కనెక్ట్ అవుతోంది అనుకున్నారు, కానీ డివైడ్ టాక్ వచ్చిన సినిమాకు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావటం అనేది ఖచ్చితంగా పరిశోధన చేయవలసినటువంటి అంశమే. జనం చూస్తున్నారంటే దీనికి వైలెన్స్ ఉండటం కారణము అని అనుకుంటే, అంటే లాజిక్ లేకుండా వైలెన్స్ నడుస్తుంది, అయినప్పటికీ జనం చూశారు. అంటే వైలెన్స్ ఇష్టపడుతున్నారు జనాలు అనేది ఒక అంశం. అయితే ప్రభాస్ వేవ్ ఉందా అంటే కొంచెం ప్రాపర్ సబ్జెక్టుతో అతనితో సినిమా చేస్తే భారీ వసూళ్ళు గ్యారంటీ అనేది మరొకసారి భరోసా ఇచ్చింది. నిజానికి సాహు కూడా ఇదే భరోసా ఇచ్చింది. ఆ సినిమా కూడా డివైడ్ టాక్ నడిచింది. డివైడ్ టాక్ నడిచినప్పటికీ హిందీ బెల్ట్లో మంచి వసూళ్లు సాధించింది. తెలుగులో కొంత డల్ అయింది, మిగిలిన లాంగ్వేజెస్లో కూడా కొంత డల్ షేడ్ నడిచినప్పటికీ హిందీ బెల్ట్లో చాలా ఎక్కువ డబ్బులే కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభాస్ రేంజ్ పెరిగింది. మధ్యలో 2 భారీ ఫ్లాప్లు వచ్చినప్పటికీ అతన్ని చూడటానికి ఇష్టపడేటువంటి జనం చాలామంది ఉన్నారు. ఇది అన్ని మార్కెట్స్లోనూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి సలార్ సక్సెస్ అనేది పూర్తి స్థాయిలో ప్రభాస్ మానియా కిందే చూడాలి. ఇది మరికొద్ది రోజులు కొనసాగే, ఇంకొక 2-3 డేస్ కొనసాగుతుంది. ఈ 2-3 డేస్ ఈ 500 ఫిగరు ఇదే మ్యాజిక్ ఫిగర్ అనేస్తున్నారు, కానీ టార్గెట్ అది 900 crores పైన కలెక్ట్ చేయగలిగింది. యానిమల్ ఇది ఆ రేంజ్కి పెడుతుందా, 6-7 దగ్గర ఆగుతుందా అంటే సంక్రాంతికి రాబోయేటువంటి సినిమాలకి ఇది అడ్డంకైతే కాదు అనేది స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్సే రాబడుతోంది సలార్. అయితే ఇక్కడ వినిపిస్తున్న ఒక మాట ఏంటంటే, ఏపీలో టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఎక్కువ పెంచుకొని ఇవ్వలేదు, కేవలం 40 రూపాయలు మాత్రమే పెంచుకొని ఇచ్చారు. RRRకి దానికి రెట్టింపు పెంచుకునే అవకాశం కల్పించారు. కాబట్టి RRR కలెక్షన్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఇక్కడ సలార్ కలెక్షన్స్ డల్ అవటానికి కారణం రేట్ల పెంపులో ఉన్నటువంటి తేడాలే అనేది కూడా ఒక అంచనా కట్టి రాసేస్తున్నారు. వాస్తవం కూడా నిజానికి ఆ రేట్లు ఇచ్చుంటే ఈ సినిమా కూడా డెఫినెట్గా మంచి వసూళ్ళు నమోదు చేసి చూపించేది ఫిగర్స్. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలో దొరికింది, తెలంగాణలో బిగ్ రెవెన్యూనే కలెక్ట్ చేసింది. ఆంధ్రాలో కొంత రేట్ల పెంపుకు సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం ఉండటంతో కొంత పెంచే అవకాశం దొరికింది, అంతవరకు పెంచుకున్నారు, అలా వెళ్ళిపోయారు. RRRతో కంపేర్ చేయటం అనేది అక్కడ వరకే. కానీ RRR రేంజ్ అంటే 1200 కోట్లకి ఇది చేరుతుందా అనేది అయితే అనుమానమే. డెఫినెట్గా అక్కడికి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే ఈ సబ్జెక్టుని అంటే డ్రామా పార్ట్ ఉండాలి అనేది యాక్సెప్ట్ చేసి బాహుబలిలాగా ఒక డ్రామా నడిపారు. కానీ ఆ డ్రామాని ఎమోషనల్గా నడపటము, ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయటము, ఆడియన్స్ని సబ్జెక్ట్తో కనెక్ట్ చేయటము, ఎమోషనల్గా కనెక్ట్ చేయటము, ఇలాంటి విషయాల్లో జరిగిన తడబాట్లు గనక లేకపోయి ఉండుంటే డెఫినెట్గా ఇది అంటే ఈ రేంజ్ డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టగలిగింది అంటే ఇది నిజంగా కనెక్ట్ అయి ఉంటే ఇది డెఫినెట్గా బాహుబలి 2 కలెక్షన్స్ రేంజ్కి వెళ్ళిపోయి ఉండేది. అది జరగల. కాకపోతే ఒకటే ప్రయోజనం, సలార్ సక్సెస్, దానిలో రెండో మాటకు తావులేదు. కానీ ప్రభాస్కి ఒక మంచి విజయం దక్కింది. అంటే ఫ్లాపుల్లో నుంచి ఒక మెట్టు
పైకి వచ్చేసాడు ఆయన. ప్రాజెక్ట్ కేకి లైన్ క్లియర్ అయింది. అయితే ప్రాజెక్ట్ కేకి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే ఏపీలో ధరలకు సంబంధించి ఒకవేళ రేపు 24 ఎలక్షన్స్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే టికెట్ల రేట్లు అనుకున్నట్టుగా పెంచుకొని ఇవ్వకపోతే ఏమిటి పరిస్థితి అనే ఆందోళన. ఒకవేళ టీడీపీ గెలిస్తే ప్రొడ్యూసర్గా అశ్విని దత్ తెలుగుదేశం మనిషి కాబట్టి ఆయన అనుకున్న పద్ధతిలో రేట్లు పెంచుకునే అవకాశం దొరుకుతుంది. అందుకనే ఆయన మేకి పోస్ట్పోన్ చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంచి వసూళ్లు సాధించవచ్చు అనే ఉద్దేశంతోనే దాన్ని మేకి పోస్ట్పోన్ చేసుకున్నాడు అనేది వినిపిస్తున్న మాట. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏంటి పరిస్థితి అనేది డైలమానే. కాబట్టి ఒక జూదమే ఆడాలి. అయితే కొంచెం బెటర్గా వెడదాము అనే ఉద్దేశంతో తను మే 9కి పోస్ట్పోన్ చేసుకున్నాడు ఆ సినిమాని. ఏదేమైనా ప్రభాస్ కటౌట్ చూపించి కంటెంట్ బలంగా లేకపోయినా కానీ 700 కోట్లు గ్యారంటీగా తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ ఉన్న హీరోగా ప్రూవ్ అయ్యాడు. అది ప్రధానంగా సలార్ సక్సెస్కి ఊతంగా నిలబడిన అంశము. అదే ఇప్పుడు సలార్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కూడా అదే. సలార్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే దానికంటే కూడా ప్రభాస్ రేంజ్ ఏమిటి, క్రౌడ్ పుల్లర్గా అతను 700 కోట్లు సినిమా ఏమాత్రం పర్వాలేదు అనిపించుకున్న 700 కోట్లు గ్యారంటీగా వస్తాయి. సినిమా బెటర్గా ఉంటే, అంటే థియేటర్ ఎమోషనలైజ్ అయ్యే కథ గనక ఉంటే, కంటెంట్ ఉంటే ఈజీగా 1000-1200 కోట్ల మార్కెట్ అతనిది అనేది అయితే ఒకటి సలార్ నుంచి ప్రపంచానికి అర్థం చేయించి ప్రభాస్ సక్సెస్ కొట్టాడు. సలార్ సక్సెస్ కాదు, ప్రభాస్ సక్సెస్గానే దీన్ని మాట్లాడుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.